నల్గొండ దేవరకొండ ప్రజల భద్రతను పటిష్టం చేయడానికి పోలీస్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా దేవరకొండ పోలీస్ స్టేషన్లో అధునాతన సాంకేతికతతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ రూమ్లో పట్టణంలో ఏర్పాటు చేసిన దాదాపు 100 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది సిబ్బందితో సమానమన్నారు. నేరరహిత సమాజాన్ని నిర్మించడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని చెప్పారు. ఇక పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం దేవరకొండ ప్రజల భద్రతేనని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ గారు, నేను ఎస్పీ గారు నా నియోజకవర్గంలో బయట చాలా సార్లు కలుసుకుంటున్నాం. రోజు ఎస్పీ గారిని ఇప్పుడు కూడా కలుసుకుంటున్నాం. కానీ దేవరకొండ ఇద్దరం కలిసి ఇదే వేదిక, రెండో వేదిక సారీ ఆ తోలిపల్లి సత్యనారాయణ మెడికల్ కాంప్లెక్స్. సో ఏదైతే ఇది జిల్లాలో ఆ శాంతి భద్రతలను కాపాడడంలో గౌరవ ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా శాంతియుతంగా ఉందని చెప్పేసి మేము అందరూ కూడా భావిస్తా ఉన్నాం. అందుకు వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చాలా అసంఘమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ముఖ్యంగా దేవరకొండలో డెవలప్మెంట్ కి వచ్చిన ఫండ్స్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక డిపార్ట్మెంట్, అది కూడా మిగతా రెవెన్యూ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటితో పాటు మాది కూడా ఒక డిపార్ట్మెంట్ చెప్పేసి మాకు కూడా ఫండ్స్ అలొకేట్ చేసి ఈ కెమెరాస్ అనేది పెట్టడం ఇస్ వెరీ గ్రేట్. ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గెటింగ్ దిస్ కెమెరాస్. అయితే కెమెరాలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు దాకా అందరూ చెప్పడం జరిగింది. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం 2 విధాలుగా కెమెరాస్ అనేవి మనం పెట్టడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసండి, నేను జనవరిలో ఇక్కడ జాయిన్ అయ్యాను యాజ్ ఎస్పీ. అండ్ ఆ తర్వాత మార్చి నెలలో మీ అందరికీ గుర్తుంటే మీనాక్షి ప్లాజాలో చాలా పెద్ద ఎత్తున ఒక దొంగతనం జరిగింది. ఆల్మోస్ట్ 14